చాందినితో కలిసి సినిమాకి బయలుదేరాడు అభినవ్. కాని దారి మధ్యలోనే చాందిని అతను వాడే కారు ఖరీదు 35 కోట్లు అని కనిపెట్టడంతో అభినవ్ షాక్ అయ్యి కారు సడన్ బ్రేక్ కొట్టాడు. లక్కీగా వెనక ఏ వెహికల్ రాకపోవడంతో యాక్సిడెంట్ అవ్వలేదు. కాని చాందిని మాత్రం చాలా కంగారు పడింది. ఏంటి సడన్ బ్రేక్ వేసావు? వెనక నుంచి ఎవడైనా గుద్దితే మన బాడీ పార్ట్లు కూడా దొరకవు తెలుసా అని కంగారుగా అరిచింది. తన టెన్షన్ ఫేసులో కనబడకుండా కవర్ చేసుకున్న అభినవ్, ఆ కార్ కాస్టు 35 కోట్లుంటుందా అని అమాయకంగా చాందినిని అడిగాడు. నువ్వు నడిపే కారు ఎంతుంటుందో నీకు తెలీదా? ఇదేదో కొత్తగా ఉందే అని నవ్వింది చాందిని. కాని అభినవ్ ఇన్నోసెంట్ ఫేస్ చూస్తుంటే ఆమెకు ఆశ్చర్యంగా అనిపించింది. లే చాందిని, నిజంగా నాకు తెలీదు. అయినా నీకు తెలుసు కదా ఆ కారు నాకు గిఫ్ట్గా వచ్చిందని అని సాధ్యమైనంత అమాయకంగా మాట్లాడుతూ ఆమెను నమ్మించడానికి ప్రయత్నం చేశాడు అభినవ్. నీకు అంత కాస్ట్లీ కారు టైగర్ గిఫ్ట్గా ఇచ్చాడా? కవర్ చేయకు బాబు, నీ దగ్గర చాలా డబ్బులున్నాయని నాకు తెలుసు అని చిలిపిగా అంటూ కళ్ళు గుండ్రంగా తిప్పింది చాందిని. అభినవ్ కారును డ్రైవ్ చేస్తూ, నిజంగా అది నాకు గిఫ్ట్గా వచ్చింది. నేను చాలా చోట్ల వర్క్ చేశాను. నా బాసులందరికీ నా వర్క్ చాలా నచ్చింది. నిజం చెప్పాలంటే అనన్యతో ఈ అర్థం లేని పెళ్లిలో చిక్కుకోకముందు కూడా నేను చాలా మందికి హెల్ప్ చేశాను. వాళ్లలో ఒక మంచి మనిషి తన పాత కారుని నాకు దానంగా ఇచ్చేశాడు. దాని కాస్టు 35 crores ఉంటుందని నిజంగా నాకు తెలీదు అని తన నోటికొచ్చినట్టు గబగబా కదల్లి చాందినికి చెప్పాడు. కాని అతని కహానీలు నమ్మేంత పిచ్చిది కాదు చాందిని. అభినవ్ ఏదో పెద్ద రహస్యం దాచిపెడుతున్నాడని ఆమెకు అర్థమైంది. ఇంకా ప్రశ్నలు అడిగితే అభినవ్కి కోపం రావచ్చనుకుంటూ మూవీ ప్లాన్ని స్పాయిల్ చేసుకోవడం ఇష్టం లేక సైలెంట్ అయిపోయింది చాందిని. కాని మనసులో మాత్రం, నీ లైఫ్ హిస్టరీ మొత్తం బయట పెట్టిస్తాను మిస్టర్ అభినవ్, వెయిట్ అని గట్టిగా శబదం చేసుకుని కాముగా అభినవ్ వైపు చూస్తూ కూర్చుంది. సరిగ్గా ఆ మూమెంట్లోనే చరణ్తో కలిసి తన బర్త్డే పార్టీ కోసం టైగర్కి ఉన్న 5 star రెస్టారెంట్స్లో ఒకదానికి వెళ్లిన అనన్య అతను వేసే కుళ్ళు జోకులకి, చెత్త కామెడీకి నవ్వు రాకపోయినా బలవంతంగా నవ్వుతోంది. వాళ్ళిద్దరి ముందు ఉన్న టేబుల్ మీద ఆ హోటల్ మెనూలో ఉన్న అన్ని ఫుడ్ ఐటమ్స్ అమర్చి ఉన్నాయి. ఆ హోటల్లోనే కాస్ట్లీ బ్రాండ్ షాంపెయిన్ అండ్ వైన్ బాటిల్స్ కూడా అరేంజ్ చేసున్నాయి. వాటివైపు గర్వంగా చూసిన చరణ్, ఇది ఓకేనా అనన్య? ఇంకా ఏదైనా ఆర్డర్ చేయమంటావా? మొహమాట పడకుండా అడుగు, చిటికలో నీ ముందు ప్రత్యక్షమవుతాయి. దిస్ ఈజ్ యోర్ బిగ్ డే అనన్య, వీ హ్యావ్ టు సెలబ్రేట్ అని గర్వంగా అన్నాడు. చరణ్ వైపు నవ్వుతూ చూసిన అనన్య, నోనో చరణ్, ఇప్పటికే చాలా ఆర్డర్ చేశావు, ఇవన్నీ ఫినిష్ చేయాలంటే ఒక రోజు సరిపోదు అంటూ జోక్ చేసింది. చరణ్ కూడా నవ్వుతూ వైన్ బాటిల్, గ్లాస్ అందుకుంటూ, నీక్కూడా డ్రింక్ ప్రిపేర్ చేయనా అని అడిగాడు. ఓకే అని అనన్య తల ఊపగానే చరణ్ ఆమె కోసం చాలా శ్రద్ధగా డ్రింక్ ప్రిపేర్ చేయడం మొదలుపెట్టాడు. అనన్యకు అభినవ్ మీద ప్రేమ లేదు, అలాగే చరణ్ మీద ఇంట్రెస్ట్ కూడా లేదు. కాని ఇవాళ చరణ్ తనను ట్రీట్ చేస్తున్న పద్ధతి చూస్తూ ఉంటే ఆమెకు చాలా నచ్చుతోంది. ఇదే ఎమోషన్ కంటిన్యూ అయితే పార్టీ అయ్యేలోపు చరణ్ ప్రపోజల్ని అనన్య యాక్సెప్ట్ చేసినా ఆశ్చర్యం లేదు. ఆమె కోసం కాక్టైల్ ప్రిపేర్ చేస్తూ, అయితే ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అయిపోతుంది అని అడిగాడు చరణ్. ఏం ప్రాసెస్ అని అయోమయంగా అడిగింది. డైవర్స్ ప్రాసెస్ అంటూ డ్రింక్ గ్లాస్ ఆమె చేతికి అందించాడు చరణ్. అనన్యకు చాలా నర్వస్గా అనిపించింది. ఒక సిప్పు తీసుకుంటూ, నిజం చెప్పాలంటే అది ఎప్పుడు జరుగుతుందో నాకు కూడా తెలీదు, చెప్పడం కూడా కష్టం అని కామెంట్ చేసింది. మీ తాతయ్య కంపెనీ నువ్వు టేక్ ఓవర్ చేస్తున్నావని తెలిసింది, నిజమేనా అని ప్రశ్నించాడు. అవును అన్నట్టు నవ్వుతూ తలూపింది అనన్య. ఆమె కల చాలా రోజుల తర్వాత నిజమవుతోంది. తన జీవితంలో మిగిలిన పీడకల ఏదైనా ఉందంటే అది అభినవ్ మాత్రమే. కంపెనీ పూర్తిగా నీ చేతికి రాగానే అభినవ్ గాడికి కూడా గుడ్ బై చెప్పేసే మరి అని సలహా ఇచ్చాడు చరణ్. నేనైతే మొదటి రోజే వాడి చెంపలు పగలగొట్టి ఇంట్లో నుంచి మెడబట్టి బయటికి తోసేసేదాన్ని. కానీ మా తాతయ్య వాడికి సపోర్ట్ ఎందుకు ఇస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వాడిని ప్రతి విషయంలోనూ ఇన్వాల్వ్ చేస్తున్నాడు అని అసహ్యంగా మొహం పెట్టి చెప్పింది. కేవలం చంద్రశేఖర్ బలవంతం మీద మాత్రమే అభినవ్ ఆ ఇంట్లో ఉన్నాడని చరణ్కి అర్థమైంది. దురదృష్టవశాత్తు ఆయనకు అభినవ్ నచ్చితే డైవర్స్ సంగతి దేవుడెరుగు. అనన్య నుంచి మళ్లీ కంపెనీని వెనక్కి తీసుకుని అభినవ్కి ఇచ్చినా ఆశ్చర్యం లేదు. అదంతా ఆలోచిస్తుంటే చరణ్కి బుర్ర వేడెక్కినట్టనిపించింది. ఒకటి ఫినిష్ చేసి రెండవ డ్రింక్ని ప్రిపేర్ చేస్తూ, నెక్స్ట్ వీకు మీ ఇంట్లో పార్టీ ఉందని మీ మమ్మీ చెప్పింది,
ఏంటి అకేషన్ అని అనన్యను అడిగాడు. స్టార్టర్స్ ప్లేట్ని తనకు దగ్గరగా లాక్కున్న అనన్య ఒకటి టేస్ట్ చేస్తూ, తాతయ్య బర్త్డే ఉంది, సెలబ్రేషన్స్ కోసం హోటల్లో ఒక విఐపి బ్యాంక్వెట్ హాల్ని కూడా బుక్ చేశారు. గ్రాండ్ పార్టీ కాదు గాని క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ని ఇన్వైట్ చేశారు అని చెప్పింది. దాంతో చరణ్ చిలిపిగా నవ్వుతూ, మీ మమ్మీ ఆల్రెడీ నన్ను ఇన్వైట్ చేసింది, రావడానికి ట్రై చేస్తాను అంటూ అనన్య మొహంలోకి చూశాడు. ట్రై చేయడమేంటి, నువ్వు ఖచ్చితంగా వచ్చి తీరాలి, పార్టీ ఎగ్గొట్టి ఏవో రీజన్స్ చెప్తే ఊరుకునేది లేదు అని చనువుగా బెదిరించింది అనన్య. ఓకే ఓకే అంటూ నవ్వుతూ డ్రింక్ ఫినిష్ చేసి గ్లాస్ని టేబుల్ మీద పెట్టి సడన్గా లేచి, దిస్ ఇస్ ద టైమ్ ఫర్ బర్త్డే గిఫ్ట్ అనన్య అంటూ చరణ్ గట్టిగా చప్పట్లు కొట్టాడు. వెంటనే వాళ్లు ఉన్న స్పెషల్ డైనింగ్ రూమ్ డోర్ ఓపెన్ అయింది. యూనిఫామ్లో ఉన్న వెయిటరు ఒక కార్ట్ తోసుకుంటూ లోపలికొచ్చాడు. దానిమీద ఎర్రని క్లాత్ కప్పబడి ఉంది. గది మధ్యలో కార్ట్ని నిలబెట్టిన వెయిటర్ బయటికి వెళ్లగానే అనన్య వైపు గర్వంగా చూస్తూ దానిమీద ఉన్న రెడ్ క్లాత్ని ఒక్కసారిగా తీసేశాడు చరణ్. సిల్వర్ కలర్ ట్రేలో మెరుస్తున్న ఒక డైమండ్ రింగ్ అనన్యకు కనిపించింది. అది చాలా అందంగా ఉంది. దాన్ని అపురూపంగా తన చేతుల్లోకి తీసుకున్న చరణ్ అనన్య దగ్గరకొచ్చి, ఇదేంటో తెలుసా, ప్రపంచంలోనే అత్యంత అరుదైన వజ్రం, అచ్చం నీలాగా అన్నాడు. అతని చేతుల్లో ఉన్న రింగు అనన్యకు బాగా నచ్చింది. కాని ఆమె మనసులో గిల్టీ ఫీలింగ్ ఏర్పడింది. ఆల్రెడీ ఆమెకు పెళ్ళయింది. ఇప్పుడు చరణ్ ఇచ్చిన ఉంగరాన్ని వేలికి పెట్టుకోవడం సంప్రదాయం కాదు. చరణ్, నాకు పెళ్ళయిందని మర్చిపోకు అని కొంచెం బాధగా అతన్ని హెచ్చరించింది అనన్య. నాకు తెలుసు కదా అనన్య, నువ్వు దీన్ని వేలికి పెట్టుకోలేవని నాకు తెలుసు. అందుకే దీనికి చైన్ తగిలించి నెక్లెస్ లాగా నీ మెడలో వేస్తాను అంటూ ఒక అడుగు ముందుకు వేశాడు చరణ్. కాని అప్పటికే అనన్యకు టెన్షన్ మొదలైంది. వద్దు చరణ్, దీన్ని మెడలో కూడా నేను వేసుకోలేను, మా తాతయ్యకి తెలిస్తే గొడవలు స్టార్ట్ అవుతాయి అని భయంతో రిజెక్ట్ చేసింది అనన్య. ఆమె కంగారు పడ్డం గమనించిన చరణ్ చనువుగా ఆమె 2 భుజాల మీద చేతులు వేసి, కామ్ డౌన్ అనన్య, దీనివల్ల నీకెలాంటి ప్రాబ్లం రాదు, నేనున్నాను కదా, నన్ను నమ్ము. ఇది నీ వేలికున్నా నీ మెడలో ఉన్నా నువ్వు జాగ్రత్తగా దాచుకున్నా నాకు నో ప్రాబ్లం. మనిద్దరి రిలేషన్షిప్లో మొదటి జ్ఞాపకంగా ఇది నిలిచిపోతుంది అంటూ రింగ్ని అనన్య చేతిలో పెట్టాడు చరణ్. దాన్ని అందుకున్న అనన్య ఆనందానికి హద్దుల్లేవు. చిన్న పిల్లలా సంబరపడిపోయింది. ఉంగరాన్ని చాలా అపురూపంగా చూస్తూ చరణ్ వైపు ఇష్టంగా చూసింది. లైఫ్లో మొదటిసారి ఆమె చాలా హ్యాపీగా ఉంది. అభినవ్ చెప్పినట్టు చరణ్ అంత దుర్మార్గుడు కాదు అని ఆమెకు అనిపించింది. నేనొక ఛాన్స్ అతనికి ఇవ్వడంలో తప్పేమీ లేదు అనుకుంది. మనం లైఫ్ లాంగ్ బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండిపోతాం చరణ్ అని మనస్ఫూర్తిగా అంటూ కన్నీళ్లతో చరణ్ గుండె మీద తలవాల్చింది అనన్య. ఆమె తలమీద 2 చేతులు పెట్టిన చరణ్, ష్యూర్ అనన్య అని హామీ ఇచ్చాడు. ఆమెను తొందరపెట్టి కంగారు పెడితే మొదటికే మోసం వస్తుంది అని అతనికి తెలుసు. అందుకే ఆమె రూట్లోనే వెళ్లి లొంగదీసుకోవాలని అతను ప్లాన్ చేశాడు. ముందు అభినవ్ని ఆమె లైఫ్ నుంచి తొలగిస్తే అనన్యను లొంగతీసుకోవటం ఈజీ అని కనిపెట్టాడు. కొన్ని క్షణాలు చరణ్ గుండె మీద తల ఉంచిన అనన్య తనకు పెళ్ళైంది అన్న విషయం గుర్తురాగానే ఇబ్బందిగా పక్కకు జరిగింది. తనకు డైవర్స్ అయ్యే వరకు చరణ్ తనకు పరాయి వ్యక్తి అని ఆమెకు తెలుసు. అనన్య ఇబ్బంది పడ్డం గమనించిన చరణ్, ఓకే లెట్స్ గో అంటూ మళ్లీ ఆమెను టేబుల్ దగ్గర కూర్చోబెట్టి డ్రింక్ ప్రిపేర్ చేయడం మొదలుపెట్టాడు. ఇక సినిమాకు వెళ్లిన చాందిని, అభినవ్లు సినిమా పూర్తవగానే హాల్లో నుంచి బయటకొచ్చారు. సూపర్ మూవీ గదా అంటూ అభినవ్ వైపు చూసి అతని అభిప్రాయం అడిగింది చాందిని. నిజంగా చాలా బావుంది, నేను కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని బదులిచ్చాడు అభినవ్. నువ్వు చూసిన లాస్ట్ మూవీ ఏంటి, ఎప్పుడు చూసావు అని అడిగింది చాందిని. ఏదో ఆలోచిస్తున్నట్టు ఆకాశం వైపు చూసిన అభినవ్, చాలా సంవత్సరాలు అయిపోయింది, కాలేజ్ స్టడీసు, డెలివరీ బాయ్ డ్యూటీ ఒకేసారి స్టార్ట్ చేయడంతో బిజీ అయిపోయాను. అక్కడ్నుంచి మూవీస్ కాదు కదా, కనీసం ట్రైలర్ చూడ్డానికి కూడా నాకు టైం దొరకలేదు అని చెప్పాడు. అతను లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు అని అర్థమైన చాందిని, ఇలా అయితే ఎలా, లైఫ్లో ఎంజాయ్మెంట్ కూడా ఉండాలి, సినిమాలు కూడా చూస్తూ ఉండు అని జాలిగా అంది. ఇప్పుడు మాత్రం నా దగ్గర అంత టైం ఎక్కడుంది అంటూ తన వాచ్ చూసుకున్న అభినవ్, అబ్బో చాలా లేట్ అయింది, ఇంక నువ్వు ఇంటికి బయలుదేరితే మంచిది అని చాందినికి సలహా ఇచ్చాడు. పద, నిన్ను నీ ప్రియమైన భార్య దగ్గర వదిలిపెడతాను అంటూ పార్కింగ్ వైపు అడుగులు వేసింది. మరోసారి తన వాచ్ వైపు చూసుకున్న అభినవ్, నో నేనిప్పుడే వెళ్ళకూడదు, 11 తర్వాతనే
అని కంగారుగా చెప్పాడు. 11 తర్వాతనా? అదేం లెక్క అంటూ భుజాలెగరేసి మరీ అడిగింది చాందిని. యాక్చువల్లీ ఒక క్లయింట్ మీటింగ్ ఉంది అంటూ ఏదో అబద్ధం ఆడ్డానికి ట్రై చేసిన అభినవ్ దాన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేయలేక తల గట్టిగా విదిలించి, నీతో నిజం చెప్పేస్తాను చాందిని, అనన్యతో ఈరోజు బయటకు వెళ్లమని వాళ్ళ తాతయ్య నాకు ఆర్డర్ వేశాడు. ఈ మూవీ టికెట్స్ కూడా ఆయనే ఇచ్చాడు. కానీ అనన్య ఆల్రెడీ చరణ్తో పార్టీ ప్లాన్ చేసుకుని వెళ్ళిపోయింది. 11 గంటల్లోపు మేము ఇంటికి రాకూడదు అని ఆయన ఆర్డరు. ఇప్పుడు నేను ఇంటికెళ్తే అనన్యను వదిలేసొచ్చాను అని ఆయన అపార్థం చేసుకుంటాడు. అసలు నిజం బయటపడితే గొడవ, టెన్షన్ అని అసలు నిజం చెప్పేశాడు అభినవ్. అదంతా ఆశ్చర్యంగా విన్న చాందిని ఇంట్రెస్టింగ్ అని భుజాలు ఎగరేసి, అలా అయితే 11 అవ్వడానికి ఇంకా టైం ఉంది కదా, ఏదైనా పబ్కి లేదా క్లబ్కి వెళ్ళి టైంపాస్ చేద్దాం అని ఎగ్జైటెడ్గా అడిగింది. ఎందుకు అని ఆశ్చర్యంగా అడిగాడు అభినవ్. ఎందుకేంటయ్యా బాబు, నువ్వు ఒక్కడవే ఉంటే బోర్ ఫీల్ అవుతావని నేను కంపెనీ ఇస్తానంటున్నాను. మనకి ఎంజాయ్ చేయడానికి టైం దొరికినప్పుడే చేసేయాలి. ఏమీ చేయకుండా కూర్చుంటే నిద్రొచ్చేస్తుంది, ఫుట్పాత్ మీదే నిద్రపోవాల్సి వస్తుంది అని ఎగతాళి చేసింది చాందిని. కానీ ఆమె జోక్ రిసీవ్ చేసుకునే మూడ్లో అభినవ్ లేడు. నువ్వెందుకు నా గురించి ఓవర్గా ఆలోచిస్తున్నావు, నువ్వింటికి పో అని సీరియస్గా అన్నాడు. నేను నీ భార్య ఫ్రెండ్ని అభినవ్, ఏ రకంగా చూసినా నీకు జరిగింది పెళ్ళి అని అనలేంలే. కానీ నా ఫ్రెండ్ భర్తని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాకుంది అని బిల్డప్ ఇచ్చింది చాందిని. నో, నేను రాను అన్నాడు అభినవ్. అయినా కూడా చాందిని అతని మాట వినకుండా, నువ్వు మొండిగా ఉంటే నేను కూడా జగమొండిగా ఉంటాను. నేను కొన్ని విషయాల్లో చాలా చైల్డిష్గా బిహేవ్ చేస్తాను. పిచ్చి వేషాలు వేయకుండా పోదాం పదా అని అతన్ని బరబరా లాక్కుంటూ వెళ్లి కారులోకి నెట్టింది చాందిని. వెంటనే డ్రైవింగ్ సీట్లో కూర్చుని కార్ స్టార్ట్ చేయబోతూ ఉండగా, నేను డోర్ ఓపెన్ చేసి బయటికి దూకేస్తే ఏం చేస్తావు అని ఆమెను క్వశ్చన్ చేశాడు అభినవ్. నీ ప్రాణం తీస్తాను, అందులో డౌటేం లేదు. నిన్ను చంపేస్తాను. చాలా మంచి పని చేశావని అనన్య కూడా నాకు థ్యాంక్స్ చెప్తుంది అని నవ్వింది చాందిని. అభినవ్ ఇంకేం మాట్లాడకుండా బుద్ధిగా కూర్చోవాల్సొచ్చింది. బిజీ సిటీ రోడ్స్ మీద కూడా చాలా పర్ఫెక్ట్గా డ్రైవ్ చేస్తూ కాసేపట్లోనే ఒక పెద్ద క్లబ్ ముందు కారు ఆపింది చాందిని. ఆ బిల్డింగ్కి 4 వైపులా లైట్లు మెరిసిపోతున్నాయి. ఆ వెలుగులో యాటిట్యూడ్ క్లబ్ అని బోర్డు అందంగా కనిపిస్తుంది. మన సిటీలో ఉన్న ది బెస్ట్ క్లబ్స్లో ఇదొకటి అని కారు దిగబోతూ చెప్పింది చాందిని. ఓ అవునా అంటూ విండో నుండి బయటికి చూసిన అభినవ్కి యాటిట్యూడ్ క్లబ్ అనే పేరు కింద బ్రాండ్ ఆఫ్ టైగర్ గ్రూప్ అనే క్యాప్షన్ కనిపించింది. దాన్ని చూడగానే అభినవ్కి కంగారు పెరిగిపోయింది. ఈ సిటీలో సగం ప్రాపర్టీసు టైగర్ గ్రూప్కి చెందినవే అనుకుంటా అని మనసులో అనుకున్నాడు. వాళ్ళిద్దరూ కారు దిగి గేటు దగ్గరకు వెళ్లగానే బౌన్సర్సు వాళ్ళిద్దరినీ ఆపి, ఐడి ప్లీజ్ అని అడిగారు. ఐడి ఎందుకు, మేమేమైనా టీనేజ్ పిల్లల్లా కనిపిస్తున్నామా, వీఆర్ మేజర్స్ అని పొగరుగా సమాధానం చెప్పాడు అభినవ్. రూల్స్ అంటే రూల్స్ అంతే, ఐడి చూపించాల్సిందే అని ఒక బౌన్సర్ ఖచ్చితంగా మాట్లాడాడు. చాందిని మరియు అభినవ్ ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని ఐడి ప్రూఫ్ కోసం వెతుక్కున్నారు. ఓ నిమిషం తర్వాత చాందిని తన ఐడి కార్డు తీసి బౌన్సర్కి చూపించింది. తన ఐడి కార్డ్స్ అన్నీ అనన్య కారులో ఉన్నాయని అభినవ్కి గుర్తొచ్చింది. అతని చేతికి పాకెట్లో ఉన్న టైగర్ మెంబర్షిప్ కార్డు తగిలింది. కానీ దాన్ని చాందిని చూస్తూ ఉండగా బయటికి తీయడం, బౌన్సర్లకి చూపించడం ఇంపాసిబుల్. అందుకే గప్చుప్గా నిలబడిపోయాడు. సార్, త్వరగా ఐడి చూపించండి అంటూ ఒక బౌన్సర్ తన వాయిస్ పెంచాడు. బౌన్సర్లని దాటుకుని అభినవ్ క్లబ్లోకి వెళ్లగలడా? అతని దగ్గర ఉన్న మెంబర్షిప్ కార్డ్ చాందిని చూస్తుందా? అనన్యను, అభినవ్ని దూరం చేయడానికి చరణ్ వేస్తున్న కొత్త ప్లాన్ ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.